దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకి ఒక జాగ్రత్త చెప్తున్నారండి. ఈ జాగ్రత్త ఏ అధ్యాయం ఏ వచనంలో నుంచి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో నుంచి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు మనము మన నీతి కార్యాలు కనిపించాలని ఎదుటివారికి కనిపించే విధంగా మనం చేస్తున్నప్పుడు జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు చేస్తున్న నీతి కార్యాలు ఎదుటివారికి కనపరుచుకోవాలని అనుకుంటున్నారు, కానీ పరలోకమందున్న మన తండ్రికి కాదు. మనం చేసే ప్రతి కార్యమునంటండి దేవుడి యందు భయభక్తులు కలిగి చేయాలి. ఎందుకంటే మన తండ్రి దగ్గర మనము ఫలం పొందలేమంట. మన నీతి కార్యాలు ఆయనకి అనుకూలంగా ఆయనకి ఇష్టంగా లేకపోయినప్పుడు ఆయన దగ్గర మన ప్రతిఫలం పొందలేము. మనం ఏ కార్యం చేసినా కానీ మనం ఒకటి అనుకుంటున్నాం కదా, ఏమనుకోవాలి, మనం ఏదైనా మంచి చేస్తున్నాం అనుకోండి, మనకి పుణ్యం రావాలని. ఇప్పుడు మనం పుణ్యం చేస్తే మన బిడ్డలకి అవి కలుగుతాయి. అందుకే మనం ఎవరికైనా దానాలు చేయటమైనా, ఎవరికైనా ఏదైనా ఇవ్వటమైనా చేస్తాం పుణ్యాలు, అవునే కదా. ఆ కార్యాలు చేసినప్పుడు కూడా ఎదుటివారు చూసినప్పుడు అబ్బా వాళ్ళు ఎంత పుణ్యాలు చేసేస్తున్నారా అని మనం గొప్పలు చెప్పుకోవడానికంట మనం దానం చేయకూడదంట. అలాగే ఇంకా కింద వచనాలు మనం చదివితే అందులో రాస్తారు, మనం ప్రార్థన చేసినప్పుడు కూడానంటండి ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయటం, ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన చేసి చాలా మనమే గొప్ప ప్రార్థనా పరులము అని గొప్ప పేరు తెచ్చుకోవటం కాదు. కానీ అది ఈ లోకానికి మీరు మెప్పించవచ్చు, కానీ అది పరలోకమందున మీ తండ్రికి మెప్పు రాదు. నీ దేవాది దేవుడు సన్నిధిలో నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేసినప్పుడు బహిరంగంగా కాదు నువ్వు ప్రార్థన చేసేది. ఎందుకంటే అంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని పరలోకమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన తప్పక వింటాడని చెప్తున్నారండి దేవతి దేవుడు. అలాగే మనం చాలా ప్రార్థన మనం చేస్తాం, మనకున్న సమస్యలు తర్వాత ఇబ్బందులు ప్రతిదీ తర్వాత మనం కూడా సొల్యూషన్ కూడా మనం ఆయన్ని అడిగేస్తాం. దేవుడా నాకు ఇటువంటికి నాకు ఇలా తీర్చు, నాకు ఇలా సహాయం చెయ్యి, నేను ఇలా పనికి వెళ్తున్నాను కదా, నేను లేకపోతే పని చేస్తే వెళ్తున్నాను, నాకు పనిలోని నువ్వు తోడుగా ఉండు, నాకు ఎటువంటి కష్టం రానివ్వకు, నాకు మా యజమానులు తిట్టకూడదు, నాకు ఎవరు అడ్డు రాకూడదు అన్నీ. ఎందుకంటే మనం ఆయన సహాయం కోరుకుంటూ ఉంటాము, ఆయన చిత్తాన్ని కోరుకుంటూ ఉంటాము, కానీ మనమే ఆయనకి అన్ని సొల్యూషన్ చెప్పేస్తాం, ప్రతిదీ ఆయన్ని చెప్పేస్తాం మనం. ఎందుకంటే మనం ఆయన ఏం చేస్తారనేది ఎదురు చూడం. ఎందుకంటే మనకి ఏది కావాలో ప్రతిదీ ఆయన్ని అడుగుతాము, అడిగి మళ్ళీ మనకి ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నామో అది కూడా ఆయన్ని చెప్తాం, ఆయనకి ఇలా చెయ్యి అని చెప్తాం, అప్పుడు ఆయన అలా చేయాలన్నమాట. అది కాదండి కావాల్సింది. మన పరలోకమందున మన తండ్రికి నీకు తెలుసు, ఆయనకి తెలుసు మనకి ఏది కావాలో, మనకు కూడా తెలుసు మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు అని మనకు కూడా తెలుసు. కానీ మనకున్న సమస్య, మనకున్న బాధ, మనకున్న ఇరుకులు ఇబ్బందులు అటువంటిది. అందుకే ఆయన ఏం చేస్తారో మన పట్ల అని మనం నిరీక్షణ కలిగి ఉండకుండా మనకి ఏది కావాలో ఆయనకి ప్రతిదీ చెప్పేస్తాము, మళ్ళీ దాన్ని ఎలా చేయాలో కూడా మనమే ఆయనకి చెప్పేస్తూ ఉంటాము. అలా కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు
అందరికీ బహిరంగంగా అందరికీ తెలియపరచాలని నేనే పెద్ద ప్రార్థన పరురాలని, నేనే పెద్ద ప్రార్థన పరుణ్ణి అని బహిరంగంగా ఎదురట్లు కనిపించకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎవరి గురించైనా సరే, నీ బిడ్డల కోసమైనా, నీ కుటుంబం కోసమైనా, నీ ఇరుగు పొరుగు వారి కోసమైనా, నీ వారు ఎవరికైనా బలహీనత ఉన్న సమయంలో కూడా నువ్వు వారి గురించి ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు, వారికి ఏ సమస్య ఉందో నాకు తెలుసు, కానీ నువ్వు నన్ను ప్రార్థన చేయమన్నాను కదా. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే, నీ గదిలోకి వెళ్ళి పరలోకమందున్న నీ తండ్రికి నువ్వు మొరపెట్టుకున్నప్పుడు నేను నీ ప్రార్థన వింటానని చెప్పినాడు. అలాగే మనం ప్రతిదాన్ని మన అవసరత కూడా ఆయన్ని ఎక్కువ ప్రార్థన చేసేసి, ఇంతసేపు మనం ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నా ప్రార్థన వింటాడు అని మనం దీర్ఘంగా దాన్ని సాగదీసి ప్రార్థన చేయకూడదంటండి. క్లుప్తంగా ప్రార్థన చేసి, దేవా నీకు తెలిసేసయ్యా, నీ చిత్తమయ్యా, నీ ఇష్టమయ్యా, బిడ్డలను కాపాడు తండ్రి, నువ్వు కాపాడు తండ్రి, నువ్వు స్వస్థపరిచి తండ్రి, అంతే నువ్వు చేస్తున్నావు తండ్రి, ఆమేన్, అంతే అని మనం చాలా క్లుప్తంగా కనుక మనం ప్రార్థన చేసి ఉంటే కనుక, అదేనా మన నోటితో కాదు సుమి, మన నోటితో కాకుండా హృదయంతోటి ఎవరికైతే సమస్య ఉందో ఆ సమస్యని ఆయన సన్నిధిలో పెట్టామంటే ఆయన తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారం ఇస్తానని దేవదేవుడు వాగ్దానం చేసి ఉన్నాడండి. ప్రతి కార్యాన్ని మనం చేస్తున్నప్పుడు దేవదేవుడు చెప్తున్నారు కదా, మీరు పేదవారికి మీరు అప్పిస్తే నాకు అప్పించినట్టు. అవును కదా. ఎవరైనా తిండి లేని వాళ్ళకి మీరు తిండి పెట్టారనుకో, అది నాకు ఇచ్చినట్టే. విధవరాలకి మీరు సహాయంగా ఉన్నారనుకో, అది నాకు సహాయం చేసినట్టే. ఎవరికైనా సరే హృదయపూర్వకంగా మనం ఏదన్నా చేస్తే కనుక అది దేవాది దేవుడికి ఇచ్చినట్టు. మనం ఆయనకి ఇస్తే ఆయన మనది ఏమైనా ఉంచుకుంటారా? ఉంచుకోరు కదండి. మరలా మనము నిత్యరాజ్యం వెళ్ళినప్పుడు ఆయన మనకి దాచిపెట్టిన ప్రతిదాన్ని మళ్ళీ మనకి తిరిగి ఇస్తారు, మన బహుమతులు మనకి. అవును కదా. అందు నిమిత్తమే కదా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామన్నా, ఈ లోకంలో ఏ పని చేస్తున్నా ఆయనకి లోబడి ఉండాలని, ఆయనకి విధేయులై ఉండాలని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలని, మనం అన్నీ చేసిన ప్రతి పని ఆయనకి ఇష్టంగా మనం చేయాలి. అవునా కదా. ఆయనకి ఇష్టంగా మనం చేసినప్పుడే కదా మన పరలోక రాజ్యం వెళ్తాము. అందుకే ఉదయకాల సమయంలో దేవదేవుడు మనతో మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చేసే ప్రతి కార్యము ఎదటి వారికి కనిపించాలని కాదు, కానీ పరలోకముందున్న నీ తండ్రికి కనపరిచే విధంగా నువ్వు చెయ్యి. ఎందుకంటే ఆయన నువ్వు సంతోషపరచాలి తప్ప ఈ లోకంలోని ఇరుగు పొరుగు వారి గురించి వాళ్ళు మెచ్చుకుంటారు వీళ్ళు మెచ్చుకుంటారని అలా చెయ్యొద్దు. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు, అది మంచి నడవడిక కాదు, అది మంచి ప్రవర్తన కాదు, ఆయనకి ఇష్టం లేని ప్రవర్తన. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనం చేసి, మీకు అందరికీ తెలుసు ఈ వాక్యం, కానీ దేవాది దేవుడు నేను అనుకున్నానయ్యా, నేను ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడాలనుకున్నప్పుడు నాకు ఈ చిన్న వాక్యాన్ని చూపించారు. అందుకే మీరు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాం. మనం చేసే ప్రతి ప్రార్థన ఏంటి, మనం చేసే ఏ కార్యమైనా, మనం చేసే ప్రార్థన ఏంటైనా, ఏదైనా సరే మన పరలోకమందున మన తండ్రిని సంతోషపరిచేవారిగా మనం చేద్దామండి. ఆయనకి విధేయులై మనం ఉందాము. మన ప్రవర్తన కూడా మనం మంచిగా ఉంటున్నాము, పరిశుద్ధంగా ఉంటున్నాము అని మనలో మనం అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్న పరిశుద్ధత ఆయన దృష్టికి మురుకు గుడ్డలతో సమానం. అలాగే మన నీతి కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుందామండి. మనం చేసే ప్రార్థన, మనం చేసే ప్రతి ప్రవర్తన ఆయన చూస్తున్నాడని ఆయనకి విధేయులయ్యి మనం ఆయన సన్నిధిలో వినయముతో భక్తితో ఆయన్ని ప్రతిదినము స్తుతించి ఆరాధించేవారిగా, ఆయనని మహింపరిచేవారిగా. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి ఆయన కృపను మనం పొందుకోవాలి, ఆయన మనల్ని మెచ్చుకోవాలి, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. అంతేగాని ఎదటివారి మెప్పులు, ఎదటివారి కోసం మన గొప్పలో మనకొద్దండి. పరలోకమందున మన తండ్రి మనల్ని ఆశీర్వదిస్తే మనం ఈ లోకంలోనూ హెచ్చించబడతాము, అలాగే
పరలోక రాజ్యంలో కూడా మనకు దాచిన మన బహుమతులు మనం పొందుకోగలము. ఈ ఉదయకాల సమయంలో విన్న ప్రతి బిడ్డ ప్రతి దినము ఆయన సన్నిధిలో ఈ లోకానుసారంగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరో గురించో నాకు మెప్పులు వద్దయ్యా, ఎవరో నన్ను మెచ్చుకుంటారని, ఎవరో నన్ను చూస్తున్నారని నేను ఆ ప్రవర్తనని ప్రవర్తించకూడదు, కానీ నువ్వు చూస్తున్నావని నీకు లోబడి నీకు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ బిడ్డగా నేను నడవటానికి నీ సహాయము నన్ను గ్రహించేయని ప్రతిదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన కృపను పొందుకునే వారిగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటల్లో దేవాది దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.